బైబిల్ ఫ్యాక్ట్స్ తెలుగు వీక్షకులందరికీ సర్వశుభములు తెలియజేస్తున్నాం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ప్రవక్త అయిన ఏలియా గురించి. సొలొమోను చేసిన ప్రతి తప్పు ఆ తర్వాత ఇశ్రాయేలీయులకు శాపమును తెచ్చిపెట్టింది. సొలొమోను కుమారుడు రెహబాము ఏలనారంభించినప్పుడు యెరోబాము నాయకత్వంలో ఇశ్రాయేలీయులలోని 10 గోత్రాల వారు రెహబాము మీద తిరుగుబాటు చేశారు. ఈ కారణంగా ఇశ్రాయేలు దేశం యూదా రాజ్యముగా మరియు ఇశ్రాయేలు రాజ్యంగా రెండుగా ముక్కలైంది. ఇశ్రాయేలు రాజ్యం ఏర్పడిన నాటి నుండి దాని ప్రతి రాజు కూడా దైవిక నియమాలను పక్కన పెట్టి అన్ని దేవతలను ఆరాధిస్తూ ఉండేవారు. అలా దారి తప్పిన ఇశ్రాయేలు రాజులను ఆ ప్రజలను తిరిగి దేవుని వైపు త్రిప్పుటకు ఒక వ్యక్తిని దేవుడు ఏర్పరచుకున్నారు. అతనే ఏలియా. ఏలియా అంటే యెహోవా నా దేవుడు అని అర్థం. ఏలియా గిలాదు కాపురస్తుల సంబంధియు మరియు తిష్బీయుడు. తిష్బీ అనేది ఏలియా పుట్టిన స్థలము. ఇది యోర్దాను నకు తూర్పున ఉన్న పర్వత ప్రదేశము. ఏలియా తల్లిదండ్రుల పేర్లు, అతని వంశపు వివరాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. గమనించండి, ఏలియా తల్లిదండ్రులు లేనివాడు కాదు, వంశము మరియు పుట్టుక లేనివాడు కాదు, వ్రాయబడలేదు అంతే. ఏలియా మన వంటి మనుష్యుడే అని యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మనకు కనబడుతుంది. ఏలియా ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రధారంతో చూడగానే గుర్తుపట్టేలా ఉండేవారు అని 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో చక్కగా రాయబడింది. ఏలియా చక్కని కండలు తిరిగిన దేహముతో వేగముగా పరిగెత్తగలవాడు అని 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయం 46వ వచనంలో రాయబడింది. బైబిల్లో ఏలియా గారి పరిచయము చాలా హఠాత్తుగా జరుగుతుంది. ఏలియా గారి పరిచయం కోసం ప్రత్యేకమైనటువంటి వచనము కూడా ఉండదు. ఒకే వచనంలో పరిచయము, అదే వచనంలో అతని పని గమనించండి. పనిని క్రమంగా చేసేవారికి పెద్దగా పరిచయ ప్రసంగాలు అవసరం లేదు అని మనం నేర్చుకోవాలి. ఏలియా ఒక్కసారిగా అహాబు రాజు దగ్గరికి వచ్చి, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు ఈ సంవత్సరములలో మంచు అయినను వర్షమైనను పడదని ప్రకటించెను. అహాబు ఒమ్రీ కుమారుడు ఇశ్రాయేలు రాజ్యం ఏర్పడిన తరువాత దానికి 7వ రాజు. ఇది సుమారు క్రీస్తు పూర్వం 875 నుంచి 854 సంవత్సరాల మధ్య కాలము. ఏలియా మాట ప్రకారమే ఇశ్రాయేలు రాజ్యంలో కరువు ప్రారంభమైంది. ఆ కరువు నుండి ఏలియాను రక్షించుటకు దేవుడు ఏలియాతో ఇలా అన్నారు: నీవు ఇచ్చటి నుండి వెళ్ళి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు తాగుదువు. అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లుగా నేను కాకోలునకు ఆజ్ఞాపించుతునని అన్ను. అప్పుడు ఏలియా యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసం చేసెను. అప్పుడు ప్రతి ఉదయము ప్రతి సాయంత్రము కాకులు రొట్టె మాంసము ఏలియా కొరకు తీసుకొచ్చేవి. ఆ ఆహారం తిని వాగునీరు త్రాగుతూ ఏలియా జీవించెను. మరి కొంతకాలమునకు కరువు బహుభారమాయెను. వాగులో నీరు కూడా ఎండిపోసాగెను. అప్పుడు దేవుడైన యెహోవా ఏలియాతో మరలా ఇలా అన్నారు: నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అక్కడ ఉన్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని అని. అది విన్న ఏలియా వెంటనే సారేపతు అను ఊరికి వెళ్ళగా ఆ పట్టణపు గవని యొద్ద ఒక విధవరాలు కట్టెలు ఏరుతూ కనిపించింది. ఏలియా ఆమెను పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకుని రమ్మని చెప్పగా, అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవంతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవి. నేను నా కుమారుడు కరువుకు చావబోతున్నాము అని అన్నది. అప్పుడు ఏలియా ఆమెతో, భయపడవద్దు, నీవు పోయి ఉన్న ఆ కొద్ది పిండితో నాకొక చిన్న అప్పము చేసి ఇవ్వుము. ఆ తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలోనున్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు అని అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా, యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన మాట ప్రకారం తొట్టిలో పిండి తరగలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. అటు తరువాత కొన్ని రోజులకి ఆ విధవరాలి కుమారుడికి ప్రాణాంతక వ్యాధి కలుగగా
ఏలియా బిడ్డను హత్తుకొని నన్ను చేర్చుకుని నా ఈ విధవరాలి కుమారుని బ్రతికించుదేవా అని ప్రార్థించాడు. దేవుడు ఏలియా ప్రార్థనను అంగీకరించి ఆ బిడ్డను బ్రతికించెను. ఈ కార్యమును చూసిన తరువాతే ఆమె ఏలియాను దైవజనునిగా పూర్తిగా విశ్వసించడం ప్రారంభించింది. కరువు ప్రారంభమైన 3 సంవత్సరాల తరువాత దేవుడు ఏలియాతో, ఇప్పుడు నీవు వెళ్ళి ఆహాబును కలువు అని అన్నారు. దేవుని మాట చొప్పున ఏలియా ఆహాబు దగ్గరకు వెళ్ళాడు. ఆహాబు ఏలియాను చూడగానే, ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టువాడు నీవేగా అని అన్నాడు. గమనించండి, కొందరు ఉంటారు, ఎంత జరిగినా ఏమి జరిగినా తప్పు తమ వైపు ఉన్నా తమది తప్పు అని ఒప్పుకోరు. ఈ ఆహాబు అలాంటివాడే. అప్పుడు ఏలియా ఆహాబుతో, ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టువాడును నేను కాదు, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతలను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటివారును ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టువారై ఉన్నారు. అయితే అన్నిటి ముగింపు జరగవలసి ఉన్నది. ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారిని యెజబేలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 450 మంది, అషేరాదేవి ప్రవక్త అయిన 400 మందిని కర్మేలు పర్వతంనకు పిలువు అని అన్నాడు. ఏలియా చెప్పినట్లుగానే ఆహాబు ఇశ్రాయేలు వారిని బయలు ప్రవక్తలను, అషేరాదేవి ప్రవక్తలను కర్వేలు పర్వతంనకు పిలిచెను. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ల మట్టుకు మీరు 2 తలంపుల మధ్య జీవించెదరు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడి అని ప్రకటన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాట ఆయనను పలుకలేకపోయిరి. అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడినే ఇక్కడ శేషించి ఉన్నాను. బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. రండి, 2 బలిపీఠములను కట్టుదము. మీరు మీ దేవునికి ప్రార్థన చేయండి. నేను నా దేవుని యెహోవా నామమున ప్రార్థన చేస్తాను. ఏ దేవుడైతే అగ్నిని దింపి బలిపీఠమును దహించునో అతనినే దేవునిగా అంగీకరించుదము అని అన్నాడు. అది విన్న జనులు, సరే అలాగే చేద్దామని జవాబు ఇచ్చారు. బయలు ప్రవక్తలు అధికంగా ఉన్నారు గనుక వారికే మొదటి అవకాశమని ఏలియా అనగా, బయలు ప్రవక్తలు బలిని సిద్ధం చేసి ప్రార్థనలు చేయటం ప్రారంభించారు. బయలు ప్రవక్తలు ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు కేకలు వేశారు, ప్రార్థన పేరుతో గంతులు వేశారు. కానీ వారికి జవాబు లేకపోయిను. అస్తమయ నైవేద్యము అర్పించే సమయమున ఏలియా లేచి యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను నిలువబెట్టి పడద్రోయబడిన యెహోవా బలిపీఠం తిరిగి బాగుచేసి బలిపీఠం చుట్టూ లోతుగా కందకమొకటి త్రవ్వించి ఆ కందకము నీటితో నిండునంతగా బలిపీఠమును నీటితో తడిపించి ఆ బలిపీఠం దగ్గర ఇలాగు ప్రార్థన చేసెను. యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చొప్పున నేను చేసితిననియు ఈ దినమున కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావని నీవు వారి హృదయములను నీ తట్టు త్రిప్పుకొందువని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. ఇలా ఏలియా ప్రార్థిస్తూ ఉండగానే ఆ ప్రార్థన ఇంకా ముగించక మునుపే యెహోవా ఆజ్ఞ దిగి దహన బలిపశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్నటువంటి నీళ్లను ఆరిపోజేసెను. అంతటి జనులందరూ దానిని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. అప్పుడు ఏలియా ఒకరినైనను తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనడని జనులకు సెలవీయగా ఆ జనులు వారిని పట్టుకొనిరి. అప్పుడు ఏలియా కీషోను వాగు దగ్గరికి వారిని తీసుకొని పోయి అక్కడ వారిని వధించెను. ఆ వెంటనే ఆకాశము మేఘములతోనూ వానతోనూ నిండెను, విస్తారమైన వర్షము కురిసెను. చూశారు కదా ఫ్రెండ్స్, మరి దేవుని పక్షంగా నిలబడిన ఏలియా ప్రవక్త వలె రోషం కలిగి జీవించుటకు దేవుని కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్.